రాఘవన్నా? ఎవరు? వినయ్ బాబా? ఏంటి బాబు ఉన్నట్టుండి ఇలా వచ్చారు? రండి బాబు, లోపలికి రండి. పర్వాలేదు. రాఘవన్నా కొట్టుకు వెళ్ళారు ఏవో వస్తువులు తేడానికి. ఏంటి బాబు, ఏదైనా విషయం ఉందా? అదేంటంటే ముగ్గురు నలుగురు ఇక్కడ ఉండబోతున్నాం. వంట చేసి పెట్టడానికి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అని. ఏంటి బాబా అలా అడిగావు? ఆ మాత్రం నేను చేయనా ఏంటి? మీకే కదా నేను చేసి పంపిస్తా. మీకెందుక కష్టం? ఇందులో కష్టమేముంది? మీ అంతఃపురం నుండి వచ్చే డబ్బుతోనే కదా మేము బతుకుతున్నాం. మీరు బయట వాళ్ళేం కాదు కదా. మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. సరే. వినయ్ బాబు, ఇతనెవరు? తను నా ఫ్రెండ్ జాన్. జోని అందరూ పిలుస్తాం. ఇతనికి బాగా ఆకలేస్తున్నట్టుంది. మీరు కాసేపు ఉంటే తినేసే వెళ్ళొచ్చు. చేపల పులుసు రెడీ అవుతుంది, తిని వెళ్ళండి. వద్దు, కార్యాలయ్యేంత వరకు మేము లాంటివి తినకూడదు. నేను తినొచ్చు. నేనిక్కడే ఉండి చేపల పులుసుతో అన్నం తిన్నాకే వస్తాను. నువ్వు బయలుదేరు. లాగించేసి త్వరగా వచ్చే. బాబు లోపలికొచ్చి కూర్చో. చేపల పులుసు వాసన గుమ్మగుమ్మలాడుతోంది. తింటావుగా? ఖచ్చితంగా. తినడానికే కదా నేను ఇక్కడ వెయిట్ చేస్తోంది. చేపల పులుసు కాదు, అదే అదే. ఓహో అదే. దానంతట అదే వస్తున్నప్పుడు ఎలా వద్దన్ను? అయితే రండి. ఒక టార్చ్ లైట్ ఉంటే బాగుండేది. ఇది నా గుడిసే. ఒకవేళ నేనే తగలబెట్టేసుకుంటానేమో. ఆ ఇల్లు తగలబడిపోతే నేనెక్కడ పడుకోవాలో ఏమో. ఆరిపో ఆరిపోవే. ఏమిటిది ఆరిపోనంటుంది? కాలు, నా కాలు కాలింది. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఇక్కడ తను పడుకున్నాడు, కనిపించట్లా? ఎవరి పిల్లోడు? వినయ్ బాబు ఫ్రెండ్ ఓ, అంట. ఆ క్రిస్టియన్ కుర్రోడా? ఇప్పుడే చేపల పులుసు తిన్నాడు, అది కాకుండా కళ్ళు కూడా తాగాడు. అర్థమైంది అర్థమైంది. మీకు తెలుసా ఇతని గురించి? ఇతనికి ఎవరూ లేరంట, తల్లిదండ్రులు కూడా లేరంట. నీకు తెలిసింది అంతే కదా. వీడికి అసలు పెళ్లి కాలేదన్న విషయం నీకు తెలుసా? రాధా, ఇవన్నీ చెప్పి నన్ను భయపెట్టొద్దు. మన ఇంట్లో కూడా పెళ్లిగానే ఒక అమ్మాయి ఉందని గుర్తుంచుకో. అబ్బో, భలే చెప్పావులే. నీకు ఆ ధ్యాస ఉందా అసలు? సరే, దాని గురించి వదిలేయ్. నేనిప్పుడు ఎక్కడ పడుకోవాలి? మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. నేను లోపలికెళ్ళి పడుకోవాలా? మీరు వెళ్ళండి. భగవంతుడా, దేవుడా, నేను ఇంట్లోనే పడుకోవాల్సినట్టుగా ఉంది. వినయ్, ఇదే మనం ఉండబోయే ఇల్లు. మన భవంతి కూడా ద గ్రేట్ క్రానికల్. కుర్రాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎవరికి తెలుసు, చూద్దాం. రే, మాస్టర్ లవ్ లెటర్ రాసి పెట్టారా? ఎవరికై ఉంటుంది? పని మనిషి కంటావా? నువ్వు ఉండరా. కాదా? ఈ లెటర్ ఏంటో చూద్దాం. జాన్, నేను ఈరోజు లీవ్ పెడుతున్నాను. సెటప్ సెటప్. అందుకోసం కాదు, దేని గురించి అనేది నేను వచ్చాక చెబుతాను. పని మనిషి దగ్గర తాళాలు తీసుకోండి. నా బీరువా తెరిచారంటే మీకు కావలసిన దైవామృతం రెడీగా ఉంటుంది. ఊరికే గొనక్కరా. వినయ్ మీతోనే ఉన్నాడుగా, అతన్ని బలవంత పెట్టద్దు. అతనికి అలవాటు లేదురా. నువ్వు తాగక్కర్లా, మేం చూసుకుంటాం. తర్వాత చదవరా. తరువాత ఇంకో విషయం, ఎడమవైపు ఒక బాటిల్ ఉంటుంది, దాన్ని అస్సలు ముట్టుకోకూడదు. ఫారెన్ సరుకు. కావలసినంత ఎంజాయ్ చేయండి బాగా. తర్వాత
ఎంజాయ్ చేసి అక్కడే నిద్రపోకండి. రేపు కాలేజీ ఉంది. ఇది ఒక ప్రొఫెసర్ ఇల్లు, అది మర్చిపోవద్దు. అర్థమైందా? ఇప్పటికీ ఇంతే సంగతులు. మీ రాహుల్ అయిపోయింది. మాస్టర్. రాఘవయ్య గారు, నా నుంచేం ఆశించకండి. నా దగ్గరున్న ముక్కలన్నీ అయిపోయాయి. ఏమిట్రా ఇది? సరే నువ్వే జోకర్ వచ్చిందిరా. వచ్చేసాడు. లేద్దాం లేద్దాం. రే వచ్చి పట్టుకోండి రా. మనం పట్టుకోకపోతే అసలు మడిపోతాడు కదా. గారి గెటప్ చూసి నేను పడిపోయాను. అలాగా ఏంటి రాఘవయ్య, ఏమీ తినలేదా ఏంటి? ఎవరు పెట్టారు? ఆ? ఏంట్రా రాఘవయ్యకి ఏమి ఇవ్వలేదా? ఈడు తినేసాడు. బాబు గారు, హ్మ్? మన ఆనంద్ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఎవరు చెప్పారు రాఘవయ్య? ఆనందన్న చనిపోలేదు, ఆనందన్న బతికే ఉన్నాడు. ఇలా చూడండి, చిన్ని కృష్ణ నా పేరైనా గాని ఇక నుండి నేనే ఆనందని. ఈ ఆనంద సామ్రాజ్యానికి, ఈ ఆనందకు సంబంధించిన అంతఃపురానికి నేనే యజమానిని. ఇక నుండి ఆనంద్ చేసేవన్నీ నేను చేస్తాను. బెస్ట్. ఈ చిన్న కృష్ణయ్యే మనకి యజమాని. అయినా నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? లోపల మీరు దాచిపెట్టిన కోట్లాది రూపాయల డబ్బు, బయట ఇద్దరిని చంపేసిన ఆ భయంకరమైన దుష్ట శక్తి. అవన్నీ మర్చిపోవడానికి ఇది చాలు కదా. చాలు, చాలు. అయినా అంతఃపురానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చి వీటిని తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అదంతా నేను చూసుకుంటాను రాఘవయ్య. 20 సంవత్సరాలుగా రానివాడు ఎవడన్నా వస్తే ఈ అంతఃపురాన్ని నేను అమ్మేస్తాను. అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆనంద్ వదిలేసినవి కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ వేస్ట్ అవ్వకూడదు. జో, నాకు భయంగా ఉందే. ఎందుకు భయం? ఒక అమ్మాయి వయసుకొస్తే ఇక బంగారమే. డోంట్ వరీ. నూరా, రూమ్ నెంబర్ 202 కొంచెం కనెక్ట్ చేయాలి. హలో, నేనే గ్లోరీని. ఒంటరిగా వచ్చావా? అవును, ఒంటరిగానే వచ్చాను. ఓకే డార్లింగ్, కమాన్. బ్యూటీ, వెరీ బ్యూటీ. ఈ ఊరంతా నీ అందాన్ని చూడకుండా ఉండడానికి నాకు నీ అందం చూపించడానికి వచ్చావు కదా. ఓకే డార్లింగ్, కమాన్. అంటే నువ్వు ఒంటరిగా రాలేదు కదా. నేను ఊహించాను వీడు కాకుండా ఆ రసాకు వస్తాడని. అతనికి తన ప్రేమ చాలు మిత్రమా, ఇలాంటి అసలుకి ఏమాత్రం నచ్చవు. వాడికి ప్రాణం అంటే భయం ఉండుంటుంది. నువ్వు చెప్పేది నిజమే, అతనికి నీకు సరిపోదు. నీకు నేనే సరైన పోటీ. నాకు ప్రాణం మీద భయం లేదు. ఎక్కడ ఐటమ్? ఆ బాత్రూమ్ సీక్రెట్. నువ్వు అమౌంట్ చెప్తుంటేనే అర్థమవుతుంది మ్యాటర్ని బాగా షూట్ చేసావని. నాకు సందేహం, ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వలేకపోతే ఈ ఐటమ్ని సొంతం చేసుకోవాలనే కదా అనుకుంటున్నావు. రాబిన్, అదేంటో చూపించు. అమౌంట్ తర్వాత మాట్లాడుకుందాం. అదే కదా న్యాయం. వద్దు మావా, ఆడుకోకు. ఆడుకున్నావంటే నువ్వు చెప్పిన ఐటెం నా మొబైల్లోనే కాదు నెట్లో వైరల్ అవుతుంది. దానికి కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. మనిద్దరం కలిసి చూద్దాం. అది అదేం లేదు బాబు, నువ్వు నెట్లో పెట్టలేవు, దాన్ని చూసే అవకాశం కూడా నీకు లేదు. నువ్వు ట్రై చేసావే అనుకో, నీలో లబ్డబ్ అని కొట్టుకుంటుందే నీ గుండె. దాన్ని నేను ఆపేస్తాను. ఇటు చూడు నాన్నా, అది నీ వల్ల అయితే ముందు ఆ పని చెయ్యి. వద్దు మిత్రమా, అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. ఫోన్ ఎందుకు తీయు? ఇంకెవరు? అమ్మే. నేను ఎంత చెప్పినా కూడా అమ్మ తన పట్టుదలని వదలట్లేదు. నువ్వు ఇప్పుడు అంతఃపురానికి వెళ్ళాలి, అంతే కదా? దానికి కావలసిన పర్మిషన్ నేను ఇప్పిస్తాను.
టైం అస్సలు తెలియలేదు. లోపల నిద్రపోయినట్టున్నారు. ఇదిగో అమ్మగారిని మనసులో తలుచుకొని వేయి బాబు. రేయ్, నిన్నెక్కడికి వెళ్ళావురా? రాత్రంతా కనిపించలేదు. నిన్న రాత్రి స్వయంప్రభ టీచర్ ఇంటికి వెళ్ళాను. స్వయంప్రభ టీచర్ ఇంట్లోనా? అవునరా. నువ్వు తమాషా చేయట్లేదుగా? ఇందులో ఆటలాడడానికి ఏముంది? రాధమ్మ ఇంట్లో చేపల కూరతో అన్నం తిని ఆ తర్వాత ఆ తర్వాత మందు చేపల పులుసా? నన్ను కూడా తీసుకెళ్ళండుగా. రే ఏంట్రా సోలేసుకుని కూర్చున్నారు? మనకి ఇంకా టిఫిన్ రాలేదురా. రాలేదా? నేను వెళ్ళి అడగనా? ముందు వెళ్ళి స్నానం చేయరా. నిన్న అక్కడ ఏం గొడవ వచ్చేసావో వెళ్తేనే తెలుస్తుంది. నువ్వు కావాలంటే నాతో రా, రాధమ్మని పరిచయం చేస్తాను. నేను ఎప్పుడో రెడీ రా. ఇలా రా. ఏంట్రా? ఒకడెక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఎక్కడికి? అది నువ్వే అడుగు. రే వస్తున్నాడు. ఎక్కడికి రా బయలుదేరా? అది పెళ్లి కొడుకులాగా. పెళ్లి కొడుకులా ఉన్నానన్నందుకు థ్యాంక్స్. ఓ, నువ్వు ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరికి కళ్ళు వేయడానికి ఎంత రాత్రిపూట వెళ్తున్నావు? అదంతా నేను వచ్చాక చెప్తాను పిల్లలు. అది సరే గాని నిన్నెవ్వరు ఇప్పుడు ఆపరు. కానీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు వెళ్ళు. చెప్తాను. ఈరోజు స్వయంప్రభ టీచర్ ఈ జాన్కి డిన్నర్ ఇవ్వబోతోంది. ట్రీట్మెంట్ కోసం వైద్యుని కలిసి తిరిగి వచ్చేటప్పుడే తను నడిచి వస్తూ కనిపించింది. మాంత్రికం నేర్చుకున్న అరుంధతి మీ నాన్నని తోటలోనూ మా అన్నని చెరువులోనూ అది అరుంధతి చంపేసింది. ఆ అరుంధతిని బంధించడానికి మహామాంత్రికుడైన చక్రపాణి వచ్చారు. ఈ అమ్మవారి గుడిలో ఆ రాయిలో బంధించారు. ప్రేమించిన వాణ్ణి వశపరచుకోవడానికి మంత్రాలు నేర్చుకున్న అరుంధతి ఆ బావిలో పడి మరణించింది. మంత్రాలన్నింటినీ బాధల్ని నా మనసులో దాచుకుని నేను జీవిస్తున్నాను. మా వదినకి వాళ్ళ అమ్మాయికి కాపలగా ఉన్నాను. మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నప్పుడు తీసుకొని ఒక అప్పు పేరు చెప్పి ఆనంద్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. పాత సహోదరుడి ఇంటిని సొంతం చేసుకోవడానికి వచ్చారు. నేను కాళ్ళు పట్టుకున్నాను. సొంత ఇంట్లో బయటపడిలా ఉండడానికి అడిగాను. నాకు భిక్ష వేసినట్టు ఒప్పుకున్నాడు. నా కూతురు స్వయంప్రభ పెరిగి పెద్దదైంది. ఆగవే ఎక్కడ? ఆనంద్, ఆనంద్, ఆగు. వదలరా. వదలను. ఆనంద్, నేను వదిలిపెట్టను. నేను వదలనా? ఏ ముసల్దానా, ఇక్కడున్నవన్నీ నాకు సొంతం. ఇక్కడున్న ప్రతిదీ నా సొంతం కావాలి. ఒసేయ్, లేనిపోని వాటి గురించి ఆలోచించుకో. 18 ఏళ్ళు నిండే వరకు ఈ ఆనంద్ వెయిట్ చేస్తాడు. నువ్వు నా సొంతం.